హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనకి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తాలూకు డ్రమ్ అనేది ఇరిగిపోయింది అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఊగుతుందో. ఇది డ్రమ్ అయితే స్పైడర్ నుంచి డివైడ్ అయిపోయి పగిలిపోయి ఇరిగిపోయింది అనమాట లోన. ఇది మనం పూర్తిగా ఇప్పేసి బాగు చేయాలనేది ఈ వీడియోలో. రింగుకున్న నట్ అనేది ఇప్పాలన్నమాట. ఇప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పినప్పుడు కొన్నిసార్లు స్లిప్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అది కొంచెం ఇప్పినప్పుడు మనం జాగ్రత్తగా స్లిప్ అవ్వకుండా ఇప్పాలి, ఎందుకంటే మళ్ళీ అలాంటి నట్లు కూడా దొరకవు అనమాట. మన బ్యాక్ సైడ్ ఆ రింగ్ తీసిన తర్వాత డ్రమ్ అనేది ఫ్రంట్ నుండి ఎలాగ ఇప్పాలనేది చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ స్టెప్ నుంచి మీకు చూపించాను కదా, ఇదైతే మన బ్యాక్ సైడ్ నుంచి నట్టు ఇప్పేసి బెల్ట్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, అది జాగ్రత్తగా ఇప్పాలి. మళ్ళీ అదే విధంగా ఆ గాడిలో కూడా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆ రబ్బర్ ట్యూబ్ కి ఒక స్ప్రింగ్ అనేది చిన్నది ఉంటది అనమాట ఆ గాడిలోన, అది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసిన తర్వాత అది దాని నుంచి అంటే ఫ్రంట్ రేక్ నుంచి బ్యాక్ సైడ్ కి అది రిమూవ్ చేయాలన్నమాట. ఫ్రంట్ ప్యానల్ నుంచి ఇలా రిమూవ్ చేసిన తర్వాత పక్క సైడ్ లోనే లాక్ సిస్టమ్ అనేది ఉంటది అనమాట. డోర్ లాక్ పడక ముందు ఆ లాక్ అనేది మనం స్క్రూల ద్వారా ఇప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఆ డోర్ తీయక ముందు అది ఏం చేయాలంటే, అది రిమూవ్ చేసిన తర్వాత 4 వైపుల కిందన 4 మీదన 2 వైపులా స్క్రూలు ఉంటాయి. విప్పితే డైరెక్ట్ ఫ్రంట్ ప్యానల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, డోర్ లాక్ అయితే తీసాను. ఇప్పుడైతే మనం పీసీ బోర్డు ఉన్న వైపు అనేది 2 స్క్రూలు ఉంటాయి కదా మీద వైపు, అవనేవి రిమూవ్ చేసుకుంటున్నాము. రిమూవ్ చేసే ముందు సర్ఫ్ తాలూకా డస్క్ లో కూడాను 2 స్క్రూలు ఉంటాయి, అవి కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మదర్ బోర్డు ఉన్న జాకులు గట్రా రిమూవ్ చేసి మనం ఆ మదర్ బోర్డు తాలూకా ఫ్రంట్ ప్యానల్ అనేది తీసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, వీడియో స్పీడ్ అయిపోయింది అనుకోకండి, మీరు వీడియో అనేది లాంగ్ లెంత్ అయిపోతుంది. ఇంకోటి మీరు చూడట్లేదు అనే ఉద్దేశంతో నేను వీడియోని కొంచెం స్పీడ్గా చేశాను అనమాట. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, జాకులు అయితే ఇప్పుడు మనం ఇప్పుతున్నాము, జాకులు డిస్కనెక్ట్ చేస్తున్నాం అనమాట. కింద వైపున మనకి 4 స్క్రూలు పింపిరి పట్టేసాయి అనేసి మనం దాన్ని కట్ చేసి ఫ్రంట్ ప్యానల్ అనేది రిమూవ్ చేసాం అనమాట. ఇప్పుడైతే 2 పక్కల 2 బ్రిక్లు అనేవి కనిపిస్తున్నాయి కదా మనకి, రాళ్ళు లాంటివి. ఆ రాళ్ళకున్న ఒక్కొక్క దానికి 3 స్క్రూలు ఉంటాయి. 3 స్క్రూలు ఇప్పిన తర్వాత డ్రమ్ కి ఒక 10 స్క్రూలు అనేవి ఉంటాయి అనమాట. పెద్ద పెద్ద స్క్రూలు అనేవి కొంచెం బ్యాక్ సైడ్ కి ఉంటాయి అనమాట. ఆ డ్రమ్ కున్న స్క్రూలు అనేవి 10 స్క్రూలు గట్రా ఉండొచ్చు, అవి ఇప్పుకోవాలన్నమాట. ఈ డ్రమ్ తో పాటు మనకి సర్ఫ్ వాటర్ తాలూకు పైపులు, మళ్ళా పంపు ఇన్లెట్ పంపుకు వచ్చే వాటర్ పంపు తాలూకు పైపు కిందనేమాట అవుట్లెట్ కి వెళ్ళే పైపులు అనేవి ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా, అవన్నీ కూడా డిస్కనెక్ట్ చేయాలి. డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఫ్రంట్ డ్రమ్ అనేది వస్తుంది. అలాగే కింద ప్రెజర్ సెన్సర్ తాలూకా పైప్ అనేది ఉంది కదా బ్లాక్ కలర్, ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాము, అది కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త చేయండి, ఎందుకంటే అది ఒక్కొక్కసారి కట్ అయిపోతుంది. అలాగే దానికి ఉన్న ఒక పైప్ లాంటిది కనిపిస్తుంది కదా వైట్ కలర్లోన, ఆ పైప్ కూడా మనం తప్పించాలన్నమాట. చూసారు కదా, దానికి లాక్ అయిపోయి ఉండిపోయింది. అది మనం తప్పించుకొని తర్వాత హీటర్ తాలూకు సెన్సర్లు అనేవి డిస్కనెక్ట్ చేయాలన్నమాట. సెన్సర్ ఉన్న హీటర్ తాలూకు వైర్లు 2 వైర్లు ఉంటాయి, అవి డిస్కనెక్ట్ చేసిన తర్వాత మనం ఆ డ్రమ్ అనేది పూర్తిగా మన చేతిలోకి ఫ్రంట్ తాలూకా చిన్న వైర్ లాంటి ట్యాగ్ కూడా ఉంది కదా, అది కూడా రిమూవ్ చేసి మనం డ్రమ్ అనేది రిమూవ్ చేయాలి దాని నుంచి. ఇప్పుడైతే మనకు ఫ్రంట్ డ్రమ్ తాలూకు ప్యానల్ అనేది రిమూవ్ చేసాం అనమాట. డ్రమ్ అయితే మనకి రావట్లేదు కదా, లోన బేరింగ్లు ఉంటాయి కదా, అవి కొంచెం పట్టేస్తాయి అనమాట. వెనక నుంచి లైట్ గా ట్యాప్ చేస్తే కొంచెం కొంచెంగా బేరింగ్లు గట్రా తగలకుండా దాన్ని రిమూవ్ చేసి ఇవ్వచ్చు. కొట్టినప్పుడు కొంచెం బలవంతంగా కొట్టకండి, కొంచెం స్లోగా కొడితే ఈ డ్రమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా డ్రమ్ అయితే ఎలా ఇరిగిపోయిందో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.